హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక స్నాక్ ఐటమ్ తోటి. అదేంటో చూసేద్దామా మరి. టేస్టీ వెజ్ కట్లెట్. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామా. ఉడకపెట్టిన బంగాళదుంపలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, సగం క్యాప్సికం చిన్న ముక్కలు, ఇంకా 5-6 వెల్లుల్లి రబ్బలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా మిరియాల పొడి. ముందుగా ఒక క్యారెట్ ని చెక్కు తీసేసి చివర్లు కట్ చేసి ఇలా తురుముకోవాలి. ఇప్పుడు సగం క్యాప్సికం ముక్కను తీసుకున్నాం కదా, దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే పావు వంతు క్యాబేజ్ ని తీసుకుని దాన్ని కూడా చిన్నగా తురిమి పక్కన ఉంచండి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న 2 బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా మ్యాషర్ తో మ్యాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి కట్లెట్స్ కి కావాల్సిన అన్ని వస్తువులు తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మరి తయారీ విధానం ఎలాగో చూసేద్దామా. వచ్చేయండి మరి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసి ఒకసారి కలపండి. ఇది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ తురుమును కూడా వేసి మరొకసారి కలుపుకోండి. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత క్యాబేజ్ తురుమును కూడా వేసి మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకోండి. దీన్ని ఇప్పుడు కాస్త చల్లారనివ్వండి. డీప్ ఫ్రై కోసం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వండి. ఇది కాగేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ లో సగాన్ని తీసుకుని దీంట్లో వేసి ఒకసారి చక్కగా కలపాలి. నేను బ్రెడ్ క్రమ్స్ కోసం 8 బ్రెడ్ స్లైసెస్ ని యూజ్ చేశాను. ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి ఒకసారి బాగా దీన్ని అంతటిని కలిపిన తర్వాత చూసారా ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మనకి నచ్చిన షేప్ లో కట్లెట్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 2 స్పూన్లు మైదా పిండి వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం జారుగా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కలుపుకోకండి, కొంచెం లూజ్ గానే కలుపుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ మైదా పిండి మిక్స్చర్ లో ఒక్కసారి ముంచి దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకుని అన్నిటిని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా బ్రెడ్ క్రమ్స్ లో బాగా రోల్ చేయండి. అప్పుడే మనకి కట్లెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని చేసి పక్కన ఉంచుకుని నూనె కాగిందో లేదో చూద్దామా. చూసారా, నూనె కూడా కాగిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కట్లెట్స్ ని ఒక్కొక్కటిగా వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కట్లెట్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగే మిగతా అన్ని కట్లెట్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే మన కట్లెట్స్ అనేది రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.